నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు. ఆఫ్ఘన్తో భారత్ది పురాతన బంధమన్న ప్రధాని మోదీ, ఇరు దేశాల మధ్య కుదిరిన పలు కీలక ఒప్పందాలు. గులాం నబీ సేవలను కొనియాడిన రాజ్యసభ, భారత్లో ఉగ్రవాదం అంతం కావాలని ఆజాద్ ఆశాభావం. ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు, మెరుగైన చర్యలు తీసుకుంటున్నామని ఉభయ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. మే 17 నుంచి 10వ తరగతి పరీక్షలు, ఈ ఏడాది 6 పేపర్లే ఉంటాయని విద్యాశాఖ స్పష్టీకరణ. పోలీస్ ఫ్రంట్ లైన్ వారియర్స్కు కరోనా వ్యాక్సినేషన్, టీకాలు వేయించుకున్న సైబరాబాద్ సిపి సజ్జనార్, మహిళా సేఫ్టీ వింగ్ ఏడీజీపీ స్వాతి లక్రా. చెన్నై టెస్టులో భారత్ పరాజయం, ఇంగ్లాండ్ బౌలర్ల ముందు చేతులెత్తేసిన బ్యాట్స్మెన్. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ ధరించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఈరోజు వర్చువల్ సమ్మిట్ నిర్వహించారు. విదేశాంగ మంత్రి జయశంకర్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. షావుత్ ఆనకట్ట ప్రాజెక్టు నిర్మాణంపై ఇరు దేశాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ అవగాహన ఒప్పందంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి హనీఫ్ ఆత్మర్ సంతకం చేశారు. ఈ ఆనకట్ట కాబూల్ నగరానికి సురక్షితమైన తాగునీటి అవసరాలు తీర్చగలదు. సమీప ప్రాంతాలకు నీటిపారుదలను కూడా అందిస్తుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నాగరిక సంబంధాన్ని గురించి ప్రస్తావించారు. శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన, సమగ్రమైన ఆఫ్ఘనిస్తాన్ కోసం భారతదేశం నిరంతరం మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. గత 2 దశాబ్దాలలో ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధిలో భారతదేశం ప్రముఖ భాగస్వాములలో ఒకటి అని మోదీ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ చేపట్టిన పలు ప్రాజెక్టులు స్నేహాన్ని బలోపేతం చేయడంలో దోహదపడ్డాయని అన్నారు. सभ्यतागत संबंध के बारे में कहा था, जो नदी तुम में बहती है वह मुझ में भी बहती है. साथियों, पिछले लगभग 2 दशकों से भारत अफगानिस्तान के प्रमुख विकास साझेदारों में रहा है. अफगानिस्तान ने हमारी विकास परियोजनाएं, इंफ्रास्ट्रक्चर, कैपेसिटी बिल्डिंग, कृषि, शिक्षा, स्वास्थ्य जैसे अनेक सेक्टर्स में हमारी ये योजनाएं फैली हैं. 1 दशक पहले पूले खुमरी से ट्रांसमिशन लाइन के निर्माण से काबुल शहर में बिजली की आपूर्ति बेहतर हुई. 218 किलोमीटर लंबे डेलाराम खरंज राजमार्ग ने अफगानिस्तान के लिए कनेक्टिविटी का एक विकल्प प्रदान किया. कुछ वर्ष पहले बने मैत्री बांध से हेरात में बिजली और सिंचाई का सिस्टम सुदृढ़ हुआ. अफगानिस्तान के संसद का निर्माण भारत और अफगानिस्तान की जनता का डेमोक्रेसी के प्रति लगाव का महत्वपूर्ण प्रतीक रहा. इन सभी प्रोजेक्ट का एक प्रमुख पहलू यह रहा कि इनसे भारत और अफगानिस्तान की दोस्ती, हमारी अपने आपसी साझेदारी और मजबूत हुई. यही दोस्ती, यही निकटता कोविड महामारी के खिलाफ भी हमारे बीच दिखती रही है. चाहे दवाइयां और पीपीई हो या भारत में बनी वैक्सीन की सप्लाई, हमारे लिए अफगानिस्तान की आवश्यकताएं हमेशा महत्वपूर्ण रही है और रहेगी. ఉత్తరాఖండ్లోని ధౌలిగంగా నది వరద విపత్తు ప్రాంతాల్లోని పరిస్థితుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. విపత్తు ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల గురించి అమిత్ షా మొదట రాజ్యసభలో, ఆ తర్వాత లోక్సభలో ప్రకటన చేశారు.
ఐటీబీపీ జవాన్లు 450 మంది, 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 8 ఇండియన్ ఆర్మీ బృందాలు, నేవీ బృందం, భారత వైమానిక దళానికి చెందిన 5 హెలికాప్టర్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని అమిత్ షా తెలిపారు. అంతేకాకుండా ఉత్తరాఖండ్కు విపత్తు ప్రతిస్పందన నిర్వహణ కోసం 2020-21 బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో తొలి విడతగా 468 కోట్లు ఇప్పటికే విడుదల చేసినట్టు తెలిపారు. अचानक काफी वृद्धि हो गई। ऋषिगंगा नदी के जलस्तर में वृद्धि के कारण आई बाढ़ से 13.2 मेगावाट की कार्यरत छोटी जल विद्युत परियोजना पूरी बह गई। इस अचानक आई बाढ़ ने निचले क्षेत्र में तपोवन में धौलीगंगा नदी पर स्थित एनटीपीसी की निर्माणाधीन 520 मेगावाट की जल विद्युत परियोजना को भी नुकसान पहुंचाया है। उत्तराखंड सरकार ने यह बताया कि बाढ़ से निचले क्षेत्र में अब कोई खतरा नहीं है और साथ ही साथ जल स्तर में भी कमी आ रही है। केंद्र और राज्य की सभी संबंधित एजेंसियां स्थिति पर कड़ी निगाह रखे हुए हैं। 7 फरवरी 2021 के उपग्रह डेटा के अनुसार ऋषिगंगा नदी के जलग्रहण क्षेत्र में समुद्र तल से लगभग 5600 मीटर ऊपर स्थित ग्लेशियर के मुहाने पर हिमस्खलन हुआ, जो कि लगभग 14 वर्ग किलोमीटर क्षेत्र जितना बड़ा था, जिसके कारण కమాన్ బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. सतत पहल द्वारा आज जो कचरा और कृषि अपशिष्ट है वो कल गाड़ियों में फ्यूल बनकर दौड़ेगा। किसानों के लिए अतिरिक्त आय के साधन बनेंगे, रोजगारों का सृजन होगा, प्राकृतिक गैस और कच्चे तेल का आयात घटेगा, पर्यावरण होगा स्वच्छ और भारत आत्मनिर्भर बनेगा। सतत पहल, सस्टेनेबल ऑल्टरनेटिव टुवर्ड्स अफोर्डेबल ट्रांसपोर्टेशन। सक्षम पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय की पहल, पीसीआरए एवं भारत सरकार द्वारा जनहित में जारी। 9 to 5 job, abba 5 to 9 job, urku pargu all the time job. The roaming unde job, the deadline unde job, లేదా are you living in the market అనే job. లైఫ్ లో అన్ని ఆప్షన్సే. జాబ్ చూస్ చేసుకుని మీకు కావలసినట్టే సంపాదించుకోండి. ఎల్ఐసి ఏజెంట్ పని చూస్ చేసుకోండి. ఇది జాబ్ కన్నా ఎక్కువ, ఇది కెరియర్ ఇన్సూరెన్స్. మీరే మీ బాస్ అవ్వండి, ఎల్ఐసి ఏజెంట్ అవ్వండి. ఇప్పుడు లైఫ్ సెట్టే. ముస్లింలైనందుకు గర్వంగా ఫీల్ అవుతున్నట్టు గులాం నబీ ఆజాద్ అన్నారు. రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న సందర్భంగా ఆజాద్ రాజ్యసభలో మాట్లాడుతూ ఈ దేశం నుంచి మిలిటెన్సీ, ఉగ్రవాదం అంతం కావాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆజాద్ కొన్ని క్షణాల పాటు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక అనుబంధం ఉన్నట్టు తెలిపారు. సభలో ఉన్నప్పుడు మాటల వాగ్వాదం ఉంటుంది, కానీ ప్రధాని మోదీ ఎన్నడూ తన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోలేదన్నారు. పర్సనల్ అంశాలను, రాజకీయాలను దూరం చేసి చూస్తారని ప్రధానిని గులాం నబీ ఆజాద్ పొగిడారు. इस गलतफहमी में न रहना। निशाद बाग जो कि राजभवन के साथ वहां बस से उस पर लिखा था गुजरात की बस, उसमें हमारे तकरीबन 40-50 गुजरात के हमारे भाई बहनें टूरिस्ट, उस पे उन्होंने ग्रेनेड लगाया और मेरे ख्याल में दर्जन से ज्यादा लोग वहीं हताहत हो गए और कई जख्मी हो गए। मैं फौरन तुरंत जगह पे पहुंचा, लेकिन तब तक पुलिस ने वो हटा दिया। फिर मैं जैसे माननीय प्रधानमंत्री जी, इन्होंने भी डिफेंस मिनिस्टर से बात की, मैंने प्रधानमंत्री जी से बात की, जहाज आया मी-8 उनको लेने के लिए। लेकिन जब मैं एयरपोर्ट पे पहुंचा तो जाहिर है सिक्योरिटी वाले कहते हैं कि सीएम आ रहे हैं, सीएम आ रहे हैं। तो एयरपोर्ट पे ये सब जाने के लिए तैयार थे। हमारे जख्मी भाई, छोटे छोटे बच्चे,
तो जब मैं एयरपोर्ट पे पहुंचा तो इन बच्चों ने, जिसका किसी का पिता मर गया था, किसी की मां मर गई थी, वो रोते रोते मेरे टांगों से जब लिपट गए तो मैं जोर से मेरी आवाजें निकल गई, ये खुदा ये क्या तुमने किया। मैं कैसे जवाब दूं इन बच्चों को, मैं कैसे जवाब दूं उन बहनों को। గులాం నబీ ఆజాద్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆజాద్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. దేశం కోసం ఆందోళన చెందే వ్యక్తి ఆజాద్ అని ప్రధాని కొనియాడారు. ప్రధానితో పాటు పలువురు ఎంపీలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన సురేష్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఎంపీగా ఆజాద్ చేసిన సేవలను కొనియాడారు. ఫిబ్రవరి 15న గులాం నబీ ఆజాద్ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా రాజ్యసభలో జరిగిన వీడ్కోలు ప్రసంగం ఆద్యంతం ఉద్వేగపూరితంగా సాగింది. रुक नहीं रहे थे फोन पे। उस समय प्रणब मुखर्जी साहब डिफेंस मिनिस्टर थे। मैंने उनको फोन किया, मैंने कहा साहब अगर फोर्स का हवाई जहाज मिल जाए इन डेड बॉडी को लाने के लिए। रात देर हो गई थी। प्रणब मुखर्जी साहब ने कहा आप चिंता मत कीजिए, मैं करता हूं व्यवस्था। लेकिन रात में फिर गुलाम नबी जी का फोन आया। वे एयरपोर्ट थे। उस रात को एयरपोर्ट से उन्होंने मुझे फोन किया और जैसे अपने परिवार के सदस्य की चिंता करें, वैसी चिंता पद, सत्ता जीवन में आती रहती है, लेकिन उसे कैसे पचाना, धुएं की काली बदरी हट सी गई, खुशहाली देखो अब हर तरफ बरसी गई। उज्ज्वला योजना जब से है घर में आई, सेहत की फुलवारी अब जीवन में खिल सी गई। प्रधानमंत्री उज्ज्वला योजना देती आ रही है देश की महिलाओं को सेहत, समय और समृद्धि की खुशहाल सौगात और मिल रही है हरित एवं स्वच्छ ऊर्जा, ताकि खुशियों की ये लौ सदैव ऊर्जित और उज्ज्वलित रहे। योजना के तहत करोड़ों घरों को मिल रहे हैं कोरोना के मुश्किल हालातों में मुफ्त सिलेंडर। 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈసారి పరీక్షా విధానంలో పలు మార్పులు చేసింది. గతంలో ఉన్న 2 పేపర్ల స్థానంలో ఈ ఏడాది సబ్జెక్టుకు 1 పేపర్నే నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఈ ఏడాది విద్యార్థులకు 6 పరీక్షలే ఉంటాయని స్పష్టం చేసింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తారు. మే 17న తెలుగు, 18న హిందీ, 19న ఇంగ్లీష్, 20న గణితం, 21న సామాన్య శాస్త్రం, 22న సాంఘిక శాస్త్రం పరీక్షలు ఉంటాయి. బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని తెలిపారు. కోకాపేటలో బీసీల కోసం ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నామని చెప్పారు. మిగతా చోట్ల వచ్చే నెలలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణం ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. 17 ఉపకులాలను బీసీల్లో చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ కోసం 9,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. కాలేజీలు, పాఠశాలల్లో ఈ 4 నెలలకు మాత్రమే ఫీజులు వసూలు చేసేలా నిబంధనలు జారీ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
కరోనాపై పోరాటంలో ముందుండి నడిచిన పోలీసులకు వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్తో పాటు పలువురు ఫ్రంట్ లైన్ అధికారులు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. మహిళా సేఫ్టీ వింగ్ ఏడీజీపీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ డోస్ వేయించుకున్నారు. రాబోయే 3 రోజుల్లో 7,000 మంది సైబరాబాద్ పోలీస్ ఫ్రంట్ లైన్ సిబ్బందికి టీకాలు వేస్తారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ప్రాణాలు పణంగా